స్పెషల్ క్యాప్సికమ్ కర్రీ అండి కొబ్బరి పాలతో. చాలా అంటే చాలా టేస్ట్ అండ్ కమ్మగా ఉంటుందండి. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. నేను ఎలా చేశాను చూపిస్తాను చూడండి. నేనైతే ఒక 7-8 క్యాప్సికమ్ తీసుకున్నానండి. ఇలా 4 ఘాట్లు పెట్టుకోండి అంతే. దాంట్లో ఏం పెట్టనవసరం లేదండి. జస్ట్ నీట్గా కడుక్కొని ఇలా ఘాట్లు పెట్టేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి అంతే. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర వేసుకోండి. బాగా చిటపటలాడేటప్పుడు మనం కట్ చేసుకున్న క్యాప్సికమ్ ఉన్నాయి కదండి, మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, చిమ్ముతుంది. క్యాప్ పెట్టేసేయండి. మీడియం ఫ్లేమ్లో పెడుతూ అడ్జస్ట్ చేస్తూ ఇలా కలపండి. బాగా ఇట్లా ఫ్రై అయిపోయేదాకా కలిపేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటాయి. బాగా ఫ్రై అవ్వాలండి. కొంచెం సాల్ట్ వేసుకోండి దానిపై నుంచి. మళ్ళీ క్యాప్ బెడ్ చేసుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి. దీనికోసం కొబ్బరి పాల కోసం పచ్చి కొబ్బరి అయినా లేదంటే ఎండు కొబ్బరి ఉన్నా పర్లేదు. నేను చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీకి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని యాడ్ చేసుకొని ఇట్లా చూడండి. కొబ్బరి పాలు పచ్చి కొబ్బరి ఉంటే ఇంకా టేస్ట్ ఉంటుందండి. అంతే ఇలా అప్పటి వరకు కలుపుతూ ఉండండి. క్యాప్సికమ్ ఇలా ఫ్రై అయిపోయి చూడండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ అలాగే పసుపు వేసుకొని ఒకసారి కలిపేయండి. బాగా ఇట్లా ఆయిల్లోనే కలపండి. కలిపేసి ముక్కలకు ఒకసారి తిరిగేయండి. ఇలాగా తిరిగేసి పైనుంచి కొంచెం ఎక్కువేం పట్టదండి మిర్చి పౌడర్, రుచికి సరిపడా కారం అలాగే సాల్ట్ వేసుకొని కలిపేసుకొని ఇప్పుడు చూడండి నేనైతే పచ్చి పాలు వేసుకున్నానండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి. మీ నమ్మరు, తింటేనే తెలుస్తుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. కలిపేసి ఒక బాయిల్ వచ్చే వరకు వదిలేసి తర్వాత మనం మిక్సీకి వేసుకున్న కొబ్బరి పాలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకోండి. వేసేసుకొని ఒకసారి కలిపి క్యాప్ పెట్టొద్దండి, పొంగుతుందండి. తర్వాత కొంచెం ఒక రెబ్బ కరివేపాకు వేసుకున్నాను. తర్వాత కొంచెం కొత్తిమీర అంతే అండి వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా కలుపుతూ ఉండాలి. మధ్య మధ్య క్యాప్ పెట్టొద్దండి. క్యాప్ పెడితే పొంగుతుందండి. చూడండి గ్రేవీ ఎంత థిక్నెస్ ఎంత అంటే అంత, అసలు తింటేనే చెప్తారండి మీరు. చూడండి ఫైనల్లీ లుక్ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. నేను ట్రై చేశాకే మీకు చెప్తున్నాను. ఎంత బాగుంటాయంటే మీరు తిని నాకు ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి. చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, అలాగే షేర్ చేయండి.